నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ మాజీ మినిస్టరు ఇప్పుడు హరీష్ రావు గారు వారు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి వారు ఖమ్మంలో వర్షాలు పడ్డాయి, వారు కూడా ఖమ్మము ఒక రాజకీయ పార్టీగా వారు పోవాల్సిన అవసరం వాళ్ళకుంది, వాళ్ళు పోయిర్రు. మీరు పోయి ఫస్ట్ ముఖ్యమంత్రి గారిని అడగండి, 3-4 నుంచి వర్షాలు పడుతున్నాయి, మీకేమన్నా దృష్టికి వస్తే అవన్నీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి. ఫస్ట్ మీరు ముఖ్యమంత్రి గారికి అక్కడున్న మా మినిస్టర్స్కి చెప్పకుండా, అక్కడ మీ దృష్టికి ఏమైనా సమస్యలు వస్తే వారికి చెప్పకుండా మీరు డైరెక్ట్గా విమర్శ చేస్తున్నారు. విమర్శలకు సమయము కొంత ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు కొంత రాజకీయాలు అంటే 10 ఏళ్ళు ఏకదము గవర్నమెంట్లో ఉన్నారు కదా, వాళ్ళకు అపోజిషన్లోకి వచ్చేసరికి వాళ్ళు షాక్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు అంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలని ఒక ఆలోచన హరీష్ రావుకు లేదు. ఆయనకు 10 ఏళ్ళు ఏకదం గవర్నమెంట్లోకి వచ్చేసరికి ఆ పవర్లో వాళ్ళంతా మైకంలో జీవితం గడిపేసారు వాళ్ళంతా. ఈ అపోజిషన్లోకి వచ్చేసరికి అపోజిషన్ లీడర్కి ఏం చేయాలంటే, ఇదే ఏ అపోజిషన్ లీడర్ అయినా ఏం చేస్తాడంటే, వర్షాలు బాగా పడుతున్నాయి, ఒక ప్రాంతం మునిగిపోయింది, అపోజిషన్ పార్టీ రిప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు పోతారు. పోయినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే అడగాలి. వీళ్ళు ఫస్ట్ ఏమని అడగాలి, ఈ ప్రాంతంలో ఈ అందరి లేవు, దానే కొంత ప్రాంతంలో ఇట్లా నష్టపోయారు, కొంత మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు లేకపోతే అక్కడ మా బట్టి గారు లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి గారు వాళ్ళు ఆడ అవైలబుల్ ఉన్నారు, నువ్వు పోయి వాళ్ళను కలుగు, లేదా నీ ఫోన్ ద్వారా మెసేజ్లు పెట్టు, లేదా మీడియా ద్వారా చెప్పు, సలహా ఇవ్వు, ఈ ప్రాంతంలో ఇట్లా ఉందని. నువ్వేం చేస్తున్నావు? పోగానే 3 మంత్రులు ఏం చేస్తలేరు, ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేస్తలేరు, అసలు ఏం చేస్తలేరు అని చెప్పగలిగినవా? చెప్పాలి కదా. ఏదో బట్టగాల్చి ముఖం మీద పడేసుడు కాదు కదా. ప్రతిపక్ష పార్టీ అంటే ఫస్ట్ నువ్వు చెప్పాలి. చెప్పిన తర్వాత మా ప్రభుత్వం స్పందించకపోతే మళ్ళీ ఒక 10 రోజులైనా నువ్వు గ్యాప్ ఇవ్వాలి కదా. 10 రోజులైనా గ్యాప్ ఇవ్వాలి కదా, ఒక 15 రోజులైనా గ్యాప్ ఇవ్వాలి కదా. ఈ గ్యాప్లో ఏం మిస్ అయినామో అప్పుడు నువ్వు ఏదైనా ఉంటే రాజకీయాలు మాట్లాడుకో. నీకు కావాలంటే మేము ఒక్కోసారి 5 ఏళ్ళు 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటాం, ఒక్కోసారి 10 ఏళ్ళు మేము కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో కూడా ఉంది. మాకున్న అనుభవాలు మీకు లేవు. మీకు కావాలంటే ప్రతిపక్ష పార్టీ ఎలాంటి టైంలో ఎట్లా మాట్లాడాలి, ఎలాంటి టైంలో హెల్ప్ కోరాలి, ఎలాంటి టైంలో విమర్శించాలి రాజకీయంగా, మీకు ఆ ట్రైనింగ్ కావాలంటే చెప్పుంటే మేమే ఇస్తాం. మేము ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ట్రైనింగ్ ఇస్తాం మీకు. అది విన్నారా? అది హరీష్ రావుకి నేను ఏం చెప్తున్నా అంటే, జస్ట్ మీరు అప్పీల్, మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, మా మినిస్టర్ల దృష్టికి మీరు ముందు తీసుకెళ్ళండి. ఒక టైం ఇవ్వండి. టైం ఇచ్చిన తర్వాత ఏదైనా మిస్ అయితే అప్పుడు మీరు కొంత మీ ప్రతిపక్ష పార్టీగా మీరు ఏ స్టైల్లో మాట్లాడితే మీకు ఇష్టం ఉంటుందో ఆ స్టైల్లో మీరు మాట్లాడుకోవచ్చు. కాబట్టి కొంత ఇది విమర్శలకు సమయం కాదు. ఇది ఫస్ట్ గవర్నమెంట్ ప్రతిపక్షాలు అందరం కలిసి ప్రజలను ఫస్ట్ సేఫ్ జోన్లో తీసుకొస్తాం. ఏమైనా మిస్ అయితే అప్పీల్ చేస్తారా, మీరు రాజకీయ విమర్శలు చేస్తారా, మీరు కొంత గ్యాప్ ఇచ్చి చేయాలనేది నా యొక్క సూచన హరీష్ రావు గారికి. నేను ఏమంటున్నానంటే, హరీష్ రావు గారి ఫ్యామిలీ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు మెచ్చుకుంటారు, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు తిడతాడో ప్రజలకు క్లారిటీ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా మినిస్టర్స్ వీళ్ళని మెచ్చుకోలేక, వీళ్ళ మంచి పనిని, వీళ్ళ పనితనాన్ని మెచ్చుకోలేక చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే అపోజిషన్ పార్టీ హరీష్ రావు
ముఖ్యమంత్రి గారు ఖమ్మంలో తిరుగుతున్నారు, బట్టి గారు ఖమ్మంలో తిరుగుతున్నారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండలో తిరుగుతున్నారు, లేదా తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరావు గారు ఖమ్మంలో తిరుగుతున్నారు అని చెప్తే మీడియాలో వాళ్ళకి రాజకీయంగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మా మీద కొంత బురద చల్లుకుంటూ, లేని బురద మా మీద మచ్చ ఒక చల్లుకుంటూ చంద్రబాబు నాయుడిని మెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు అట్లాంటే మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అక్కడ విమర్శిస్తున్నారు. మరి అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, అక్కడున్న అపోజిషన్ పార్టీ వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందని అక్కడ అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. అంటే అక్కడున్న అపోజిషన్ వాళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుంది అంటున్నారు, ఇక్కడ అపోజిషన్ వాళ్ళు చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇది ఇక రాజకీయాలు, ప్రతిపక్షాలు రూలింగ్ ఉన్న మెచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది. అట్లని మేము ఏమైనా తప్పు పడతలేము. సిన్సియర్గా కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ఫీల్డ్లో ఉండి ఇప్పటికైతే ప్రజలను మొదలు ఆదుకుంటూ తర్వాత పర్మనెంట్గా వాళ్ళని ఎట్లా సమస్యలన్నీ నివేదిక వచ్చిందంటే ఎట్లా ఆదుకోవాలో అది కాంగ్రెస్ గవర్నమెంట్కి చక్కగా పనిచేసి పెడుతుంది. ఆ ఇబ్బంది ఉండదు అనేది మా అభిప్రాయం. సరే, మన దగ్గర ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నా ఇంట్లో ఉండే నడిపించిండు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నా ఇంటి నుంచే నడిపిస్తున్నాడు. అది ఆయన ఇష్టం, అది ఆయన సొంత వ్యవహారం. అది దాంట్లో ఇప్పుడు విమర్శలకు సమయం కాదు. ఇది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షాలు వచ్చినాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం ఆదుకోవాలి. ఆ బాధ్యతలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఫీల్డ్లో ఉన్నదనే దానికి స్పష్టత తెలుసు. అయినా ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఇవ్వడం జరుగుతుంది. అయితే మాకు ఒక కాంగ్రెస్కి బీఆర్ఎస్కి కొంత తేడా రాజకీయంగా. ఏం తేడా అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రాక్టికల్ అంటే వాస్తవంలో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వాస్తవాలకు దూరంగా, అవాస్తవాలకు దగ్గర ఉంటుంది. అది మేము వాస్తవాలకు దగ్గర ఉంటాము, అవాస్తవాలకు వాళ్ళు దగ్గర ఉంటారు. ఇప్పుడు మా ప్రాబ్లము ఏంటంటే మేము పని చేస్తాము, మా కాంగ్రెస్ గవర్నమెంట్ పని చేస్తుంది, కానీ మేము పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నాం. సింపుల్. మేము పని అంటే ఫీల్డ్లో పని చేస్తున్నాం. మేము ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మినిస్టర్లు ఫీల్డ్లో పని చేస్తున్నారు. మాకు ఆడ పని మీద ఉన్న సమయము, ప్రజలను ఆదుకునే ఇచ్చేంత సమయము మేము పబ్లిసిటీకి ఇవ్వలేసుకోలేము. ఎందుకంటే మేము ఫ్రీగా లేము. ఇక్కడ మా ముఖ్యమంత్రి, మినిస్టర్స్ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళకు ఆడ ఉండి పని మీద ఉన్న శ్రద్ధ, కాంగ్రెస్ గవర్నమెంట్ పని మీద ఉన్న శ్రద్ధ, పబ్లిసిటీకి మేమంతా ప్రయారిటీ పెట్టుకోము. ప్రాక్టికల్గా దగ్గర ఉంటాం మేము. అది ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు గవర్నమెంట్ ఉన్నా, ఇప్పుడు అపోజిషన్లో ఉన్నా, అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పబ్లిసిటీకే ప్రాధాన్యత ఎక్కువచ్చుకుంటారు. వాళ్ళు వాస్తవాలకు దూరం ఉంటారు, పబ్లిసిటీకి ఎక్కువ. పబ్లిసిటీ అంటే 90% వాళ్ళు పబ్లిసిటీకి ఎక్కించుకుంటారు. వాళ్ళు మేము 100% పబ్లిసిటీకి దూరం ఉంటాము, పనికి దగ్గర ఉంటాం. వాళ్ళు 100% పనికి దూరం, పబ్లిసిటీకి దగ్గర ఉంటారు బీఆర్ఎస్ పార్టీ. ఈ వ్యత్యాసం ఉంది పనితనానికి, పనితనం లేని దానికి. ఈ రెండు రాజకీయ పార్టీల కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్కి ఉన్న పని తేడా చెప్తున్నాం మీకు. అది ఇది కూడా గమనించాలి, ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి, మా మంత్రులు, మినిస్టర్స్ అందరూ కూడా దాంట్లో వాళ్ళని ఎట్లా ఆదుకోవాలో అనే
మైండ్ అంతా వాళ్ళ ప్రజల మీద ఉన్నది, ఆ వరదల్లో చిక్కుకున్న ప్రజల మీద ఉన్నది. కాబట్టి మేము దానికే 100% ప్రయారిటీ ఇస్తాం. మేము ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. బాగా వర్షాలు పడినప్పుడు సహజంగా వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు దన్మని ఊర్లు కట్టెలు కొట్టుకపోయి ఊళ్ళకి కానీ పట్టణాలకు కానీ వాటర్ సహజంగా వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు మనం ప్రజలను ఎట్లా ఆదుకోవాలనే దాన్ని గవర్నమెంట్ అలర్ట్గా ఉండాలి. అందులో కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి క్యాబినెట్ మినిస్టర్లు అందరూ అలర్ట్గా ఉన్నారు, ఫీల్డ్లో ఉన్నారు, ప్రజల మధ్యలో ఉన్నారు. అందరినీ ఆదుకుంటాము. ఆర్థికంగా ఆస్తి నష్టానికి సంబంధించి ప్రభుత్వము స్టెప్ బై స్టెప్ అందరిని ఆదుకుంటుంది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా యావత్ రాష్ట్రంలో వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా తెలియజేస్తారు.